ఒంగోలులో వనమ్మనం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఒంగోలు కోసం ఈరోజు ఈ యొక్క మున్సిపల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క 5,000 మొక్కల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాత బైపాస్ సెంటర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అంశం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే అంజయ్ రోడ్లోనూ నగరం మొత్తాను ఈ యొక్క ఎంపీ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అలాగే మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా ఇలా ప్రజా పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ఒంగోలులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. గ్రీన్ ఒంగోలు సాధన కోసం మనందరం ఈ చర్య తీసుకుంటాము. కానీ కొన్ని చోట్ల మనం గమనిస్తే ఈ చెట్లు పైన ఉన్నటువంటి తీగల వైపు కూడా మొక్కలు నాటుతున్నటువంటి పాత విధానాన్ని కొనసాగిస్తున్న తీరు సరికాదు. ఎన్నిసార్లు మనం ఈ అధికారులకు చెప్పినా కూడా కరెంటు తీగల కింద వేస్తూ అవి మరలా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొట్టేస్తూ అనేక వివాదాలకి, విధ్వంసానికి కారణమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మున్సిపాలిటీ వారు తప్పనిసరిగా కరెంటు తీగల కింద వేయకుండా, కరెంటు తీగల కింద వేసే మొక్కల రకాలని చిన్నవిగా ఉండేటువంటి వాటిని ఎంపిక చేసుకొని వాటిని మనం సంరక్షించుకునే విధంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మున్సిపల్ నగరపాలక సంస్థ మరియు ఇతర అధికారులపై ఉందనేది మా భావన, పర్యావరణ సంస్థ మా అభిప్రాయం. ఈ యొక్క మొక్కలు వేయడం, వీటిని రక్షించడం ఖర్చుతో కూడుకున్న విషయంగా ఈరోజు మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాం. వీటిని రక్షించాల్సిన బాధ్యత వేసేటప్పుడే దీనికి రక్షణ ఉంటుందన్న గ్యారంటీతో వేయాలి. అలాంటి పరిస్థితుల్ని మీరు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వేషం అయిపోయింది, ఉంటే మొక్క, చెట్టు, లేకపోతే ఇంకొక లెక్క అనేది చర్యగా ఉండకూడదనేది మా భావన. తప్పనిసరిగా ఈ మున్సిపల్ నగరపాలక సంస్థ వారు ఏవైతే చెట్లు నాటారో వాటిని రక్షించుకునే బాధ్యతను కూడా వారు చేపట్టాలి. అప్పుడే గ్రీన్ ఒంగోలు సాధన ఈజీ అవుతుంది. తప్పనిసరిగా గ్రీన్ ఒంగోలుని మనం సాధిస్తాం. గత కొన్ని దశాబ్దాలుగా వేస్తూ ఉన్నాం మొక్కలు. అవి ఏ తీరుగా ఉన్నాయనేది, ఏ స్థాయిలో ఉన్నాయనేది మనం గమనించాలి. మొదటి విడత జన్మభూమి కార్యక్రమం నుంచి తెలుగుదేశం పార్టీ హయాంలో 1996 నుంచి జన్మభూమి కార్యక్రమాల్లో మొక్కలు నాటినటువంటి అంశాలు ఈరోజు నగరమంతా కూడా పెద్ద పెద్ద చెట్లుగా ఉన్నాయంటే ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో చేపట్టిన కార్యక్రమంలో మొక్కలు నాటినవే ఈరోజు చెట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని కూడా మనం తీసేసేదానికి ఇష్టం వచ్చినట్టు వ్యక్తులు, సంస్థలు, అలాగే ప్రభుత్వం వారు వాటిని తీసేస్తుంటే పట్టించుకోలేకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మొక్కని వేయడం ఒక భాగం అయితే, చెట్టుని రక్షించుకునే విధానం కూడా తప్పనిసరిగా చేపట్టాలి ప్రభుత్వం. అధికారులు ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించి ప్రజల్ని, ఈ చెట్లని సంరక్షించే విధానంలో కఠినంగా వ్యవహరించాలి. తద్వారా గ్రీన్ ఒంగోలు సాధించాలని మేము కోరుకుంటూ ఈరోజు చేపట్టినటువంటి గ్రీన్ ఒంగోలు సాధనలో భాగంగా నాటిన మొక్కలు మరింతగా ఏపుగా పెరగాలని, వాటిని సంరక్షించడంలో నగరపాలక సంస్థ విజయం సాధించాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే విద్యార్థులు, పౌరులు అందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ప్రకృతి అభినందనలు, పర్యావరణ హిత అభినందనలు. థ్యాంక్ యూ.